దేవుని మాట 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెషై కుమారుడైన దావీదు ఇశ్రాయేలు రాజుగా దేవుడతనిని సమూయేలు ద్వారా అభిషేకింపక మునుపు దావీదు పూర్వపు స్థితి గొర్రెల కాపరిగా తన తండ్రి మందను అరణ్యములో మేపుచుండేవాడు. తన తండ్రి మందను గూర్చి తనకున్న శ్రద్ధ, జాగ్రత్త, పట్టించుకోవడం ఎంతో గొప్పగా ఉంటాయి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనంలో దావీదు తండ్రి అయిన యెషయి తన అన్నదమ్ముల యొద్దకు కొన్ని ఆహార పదార్థాలు, సహస్రాధిపతికి కొంత ఆహారము, జొన్నుగడ్డలు తీసుకుని వెళ్ళి ఇచ్చి రమ్మన్నప్పుడు ఉదయాన్నే లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని తండ్రి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమై వెళ్ళినట్లు చెప్పబడింది. చాలా కేర్ దావీదుకు తన తండ్రి అప్పగించిన మంద ఎడల కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనంలో ఫిలిష్తీయుడైన గొల్యాతు మీదికి యుద్ధమునకు వెళ్ళు సమయంలో రాజైన సౌలు నొద్దకు వెళ్ళి, నేను ఆ ఫిలిష్తీయుని మీదికి యుద్ధము చేయుదునని చెప్పి తన తండ్రి అప్పగించిన మందలో ఒక సింహము, ఎలుగుబంటి వచ్చి మందలో నుండి గొర్రెపిల్లను ఎత్తుకొని పోతుండగా తన మీదికి వచ్చిన సింహమును తరిమి దాని నోట నుండి గొర్రెపిల్లను ఎలా విడిపించాడో రాజుకు వివరంగా తెలియచేస్తారు. అనగా తన మందకు ఎదురైన ఆపదలో, పోరాటంలో ఎలా జయిస్తారో వివరిస్తాడు. దావీదుకు మంద ఎడల ఎంతో పట్టింపు, ప్రాణము లెక్క చేయలేదు అని మనం గమనిస్తాం. పరోక్షంగా దావీదు ఈ ధ్యాన వాక్యంలో తాను ఒక మందకు కాపరిగా ఎలా మందను కాపాడారో, అలాగే యెహోవా నా కాపరి, నా మీదికి వచ్చు శత్రువు, ప్రమాదం, ఆపద రాకుండా నన్ను కాపాడునని చెబుతారు. తన మందకు కావలసిన మేతను ఎలాగూ సమృద్ధి అయిన చోట్లకు నడిపించును, అలాగే తన కాపరిగానున్న తన దేవుడైన యెహోవా పోషించుటకున్నారని తెలియజేస్తారు. 34వ కీర్తన 9-10 వచనాల్లో యెహోవా భక్తులకు, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువై ఉండదు అని చెబుతారు. సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పబడింది. లూకా సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని విచారించొద్దు, ఇవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అని చెబుతారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట మనం వెతికినట్లయితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ప్రభువే చెబుతారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని చెప్పబడింది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు ఆయన తన ప్రజలను కాపాడును అని చెప్పబడింది. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం నుంచి 15 వచనాల్లో మంచి కాపరి, గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టినట్లే ఆయన తన వారి కొరకు, తన ప్రజల కొరకు ప్రాణము పెట్టెను అని రాయబడింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో మందను మేపుచున్న కాపరి గొర్రెలకు పుట్టే పిల్లలను ఎలా కూర్చి ఎత్తుకొనునో, పాలిచ్చి వాటిని మెల్లగా నడిపించునో, అలాగే తన పిల్లల వలె ఆయన మేపును చంకబెట్టబడుదురు అని యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో కన్నుల ప్రతి బాష్ప బిందువును కాపరి ఎలా గమనించి తుడిచివేయునో, అలానే ఆయన తన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని చెప్పబడింది. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనంలో మబ్బు దినమున చీకటి సమయంలో కాపరి జాగ్రత్తగా గొర్రెలను వెతికి సమకూర్చి చెదిరిపోకుండా కాచునో, చూచుకొనునో, తన ప్రజలైన మనలను ఆయన సమకూర్చును అని ఇక్కడ చెప్పబడింది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో ఒక కాపరి గొర్రెలు భయపడి బెదిరిపోకుండా, ఒక్కటైనా తప్పిపోకుండా వాటిని మేపును, అలాగే ఆయన తన ప్రజలను సమృద్ధితో నింపి భయపడక, బెదిరిపోకుండా, తప్పిపోకుండా కాపాడును అని చెప్పబడింది.
కాపరి అయిన మన దేవుడైన యెహోవా లేమి లేకుండా సమృద్ధిగా పోషించునని విశ్వసిందామా? ఆయనే కాపరి చంకబెట్టుకుని కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి బెదిరి భయపడి చెదిరిపోకుండా ప్రాణము పెట్టి మనలను కాపరి వలె రక్షించునని ఆయనను గూర్చి విశ్వసిందాం. మనలను కాపాడుకుందాం. అట్టి భాగ్యం పొందుకొందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆమెన్.